Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఆధునిక పోటీ ప్రపంచంలో సంపాదన బాటలో పడి ఎవ్వరూ ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయడం లేదు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న మాటలను వదిలిపెట్టి కేవలం డబ్బు వెంట పరిగెడుతూ తక్కువ వయసులోనే తనువు చాలిస్తున్నారు. ఉద్యోగం ఏదైనా అందులోనే పడి బతికేస్తున్నారు. అయితే ఒక వ్యక్తి తాను చేస్తున్న ఉద్యోగం వదిలేసి బాగా సంపాదిస్తున్నాడు. ఎంతో మందికి ఆదర్శమయ్యాడు. ఇంతకీ అతడెవరు? అతన్ని ఆదర్శంగా తీసుకోవడానికి ఆయన సాధించిన సక్సెస్ ఏంటి అనే విషయాలు ఈ కథనంలో చూద్దాం. మీరు మహర్షి సినిమా చూసారా? అందులో ఓ పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓ అయిన మహేష్ బాబు ఓ మారుమూల పల్లెకు వచ్చి వ్యవసాయం చేస్తారు. సేమ్ అదే ఫార్ములాని ఫాలో అవుతున్నారు కర్ణాటకకు చెందిన అమిత్ కిషన్. చిక్బళ్ళాపూర్ ప్రాంతానికి చెందిన అమిత్ కిషన్ చదువు పూర్తయిన తర్వాత చాలా సంవత్సరాలు బ్యాంక్ ఉద్యోగం చేశారు. సుమారు 8 సంవత్సరాలు బ్యాంక్ ఉద్యోగం చేసిన అమిత్ వ్యవసాయం చేయడానికి ఉద్యోగానికి స్వస్తి పలికాడు. అమిత్ తాతగారు వ్యవసాయంలో దిట్ట. చుట్టుపక్కల గ్రామాల్లో మంచి పలుకుబడి ఉండేది. ఈ కారణంగానే అమిత్ కిషన్ కూడా చిన్నప్పటి నుంచి వ్యవసాయం అంటే చాలా ఇష్టం ఉండేది. దీంతో ఉద్యోగం చేస్తున్నప్పటికీ అతనికి వ్యవసాయం చేయాలనే కోరిక బలంగా ఉండేది. డబ్బు సంపాదిస్తున్నా కానీ ఆరోగ్యకరమైన ఆహారం తినలేకపోతున్నామనేది అతని మనసులో ఎప్పటి నుంచో ఉన్న ప్రశ్న. అదే సమయంలో అతని మిత్రుడు అనారోగ్యంతో చనిపోవడం అతన్ని మరింత కృంగదీసింది. ఆ తర్వాత తాతగారి ఊరిలో వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు. దీనికి అతని తమ్ముడు అశ్రిత్ చాలా సహకరించాడు. వీరిరువురు మిర్చి, వేరుశెనగ వంటి పంటలతో వ్యవసాయాన్ని మొదలుపెట్టారు. అయితే సీజన్ల విషయంలో అవగాహన లేకపోవడంతో మొదట వైఫల్యమే ఎదురైంది. ఆ తర్వాత వ్యవసాయం గురించి మరింత తెలుసుకోవడం ప్రారంభించారు. సేంద్రియ వ్యవసాయం చేయాలనే సంకల్పంతో అడుగులు ముందుకు వేశారు. అయితే ఇది అనుకున్నంత సులభమేమీ కాదు. కానీ దీనికోసం భూమిని 4 అడుగులు తవ్వి అందులో రసాయనాలకు బదులు ఆవు పేడ, మూత్రం వంటి వాటితో పాటు అరటిపండు తొక్కలు కూడా వేశారు. ఈ ఆలోచన చాలా బాగా సక్సెస్ అయింది. భూమిని సారవంతం చేయడంలో ఇది చాలా ఉపయోగపడింది. సేంద్రియ ఎరువులు మాత్రమే ఉపయోగించిన భూమిలో వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు. ప్రారంభంలో 1.5 కోటితో సుమారు 15 ఎకరాల భూమితో ప్రారంభమైన వీరి వ్యవసాయం ఇప్పుడు ఏకంగా 600 ఎకరాలకు విస్తరించింది. వీరి పొలాల్లో ఉపయోగించడానికి సేంద్రియ ఎరువుల కోసం ఆవులు, గేదెలను కూడా వారే పెంచుతున్నారు. ఇప్పుడు వారి డైరీ ఫామ్లో 700కు పైగా ఆవులు, గేదెలు ఉన్నట్లు సమాచారం. ఓవైపు సేంద్రియ వ్యవసాయం, మరోవైపు పాల వ్యాపారం కూడా బాగా సాగింది. వీరి వ్యాపారానికి హెబ్బేవ్ ఫార్మ్స్, హెబ్బేవ్ సూపర్ మార్కెట్ అని పేరు పెట్టారు. వ్యవసాయం బాగా విస్తరించిన తర్వాత వార్షిక ఆదాయం 21 కోట్లకు చేరింది. ప్రస్తుతం వీరి వద్ద 120 మంది వ్యక్తులతో ఒక టీం ఉంది. అంతేకాకుండా వీరి వ్యవసాయ క్షేత్రంలో 3000 మంది కంటే ఎక్కువ మంది మహిళలు పనిచేస్తున్నారు. హెబ్బేవ్ ఉత్పత్తులు బెంగళూరు వంటి నగరాల్లో విరివిగా అమ్ముడవుతున్నాయి. ఇదండి అమిత్ కిషన్ సక్సెస్ స్టోరీ. ఇక ఈ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి.